అజమలి గారు ఒక బీఆర్ఎస్ నేతగా కాకుండా నిజంగా ఒక్కొక్కరికి ఆశ అనేది ఉంటుంది. 2500 ఇస్తే 4000 ఇస్తామని అన్నప్పుడు ఆశ ఉంటుంది. ఓటు వేశారు, గెలిపించారు. ఇస్తారు ఇవ్వరు అనేది 3 years ఉంది వాళ్ళ పాలన. ఈ లోపల ఇవ్వచ్చు కదా. Do you believe? See, I'll tell you one thing. As a common man, 2023 Congress ప్రభుత్వం వచ్చారు. Within 1 month, 100 days, this was the thing what our CM sir said. కాంగ్రెస్ 420 హామీలు. సో 420 అక్కడ అంటే చేతి మీద 420 పెట్టారేంటి? అంతే అదే హామీలు 420 హామీలు అంటే మనం ఏం చేస్తారు? 420 ఎవరికి అంటారు? మన ఓల్డ్ స్టైల్లో అంటే 420 420 का मतलब धोखा देने वाला. So this is the one, the biggest thing. Apart from that, what he did was for minorities he gave a declaration stating that this is the minority declaration. Yeah, of course, this is the minority declaration. What he has said, we will give 4,000 crores per year to the minorities, he said, as a budget. He spent only 800 crores. Where is 3,200 crores? Now what he says, ante mana maatladte manaku the state was in a depth. 6 lakhs he says. Mari assembly lo ayane mantri 3 lakhs antaru. So when he knew everything, mari ee stage lo after 2 years మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? వన్స్ నౌ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఐ హర్డ్ 7 lakh crores we are into debt. So almost double. సో నౌ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయాలి? నేను నాకు 4,000 వస్తుందని, బంగారం వస్తుందని, మాకు ఒక ఇల్లు కట్టిస్తామని ఎట్లా నేను నమ్మకంతో చెప్పు ఒక్కసారి. నేను యాజ్ అ జనరల్ పబ్లిక్ ఐఎమ్ టెలింగ్ యూ, ఆన్ వాట్ బేసిస్ షల్ ఐ ఓట్ కాంగ్రెస్? ఓకే, వై డూ ఐ ఓట్ కాంగ్రెస్ వెన్ ఐ డి నాట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ కాంగ్రెస్? ఎందుకు ఓట్ చేయాలి?